కర్నూలు జిల్లా కోడమూరు నియోజకవర్గంలో తెదేపా విజయం సాధించినందుకు టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడడం సరికాదు అని కోడమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరి అన్నారు. కోడమూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులు చేశారని బాధితులతో కలిసి కర్నూలు తెదేపా జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కోడమూరులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించబోము అని ఎమ్మెల్యే దస్తగిరి వైసీపీ నాయకులను హెచ్చరించారు. కోడమూరు తెదేపా ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశానికి ప్రజలు అండగా ఉన్నారని, ఇది సహించలేక వైసీపీ నాయకులు దౌర్జన్యాలకి పాల్పడుతున్నారని, వైసీపీ నాయకుల దౌర్జన్యానికి ఎవరూ భయపడరన్నారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి అని కర్నూలు డీఎస్పీ విజయశేఖర్ కు ఫిర్యాదు చేశారు. కొంచెం ఎంతమంది దాడి చేస్తారు మీ పైన? ఏ ఊరు గ్రామస్తులు వాళ్ళు? మా అన్న ఉన్నాడు, మీరు పోయి దాడి చేయకుండా ఎవరు అని చెప్పడం కూడా జరిగింది. వచ్చి లొడ్డలు కొట్టి పిలిచినారు. కూడా మాకు వల్ల సూర్యప్రకాశుడు కలిసినాం, ఏమన్నా ఉంటే చూస్తున్నాం అని అంటే మనం ఏమైనా లేదా అయినా కూడా సరే కోరుకున్నాం. తర్వాత మీరు కరం చేసుకొని ఈయన ఇష్టపడతారు దగ్గరకు వచ్చి మేము మాకు కూడా ఈయన చెప్పుకున్నాం. ఈయన ఏం చేసినా మాకు మీ పైన దాడి చేసిన వాళ్ళ పేర్లు చెప్పు. వాళ్ళ మీద కేసు పెట్టినారా? మీకు ఎంతమందికి కాయాలండి?